అసన్పర్తి మండలం అన్నసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి రాథోడ్ దీప్తి ఆత్మహత్యకు పూనుకుంది. ఇప్పటికే నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉంటున్నటువంటి రాథోడ్ దీప్తి ఆత్మహత్యకు పాల్పడ్డది. ఆత్మహత్యకు పాల్పడ్డ వెంటనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, తోటి విద్యార్థులను పోలీసులు అసన్పర్తి పోలీసులు అప్పటికే ఉదయమే మార్చరీకి తరలించడం జరిగింది. ఈరోజు అసలు మార్చరీ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఎంజిఎం మార్చరీలో రాథోడ్ దీప్తికి సంబంధించినటువంటి మృతదేహం ఇక్కడే ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకోలేదు. పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులకు కావచ్చు, కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు కూడా ఇక్కడికి మార్చరీకి చేరుకోలేదు. వాళ్ళు ఏదైతే రాథోడ్ దీప్తిది నిజామాబాద్ జిల్లా కావడంతో చాలా దూరమైన ప్రాంతం. అదే ఉదయం సమాచారం అందుకున్నటువంటి పేరెంట్స్ అంతా కూడా మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి ఎంజిఎం మార్చరీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది అని మాట్లాడడానికి మనతో కొంతమంది స్టూడెంట్స్ సంఘాలు వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు రాథోడ్ దీప్తి ఏ విధంగా చనిపోయింది? అసలు రాథోడ్ దీప్తి ఎందుకోసం చనిపోయింది అనుకుంటున్నారు? అంటే యూనివర్సిటీలో విద్యార్థి మీద ప్రెషర్ ఎక్కువ అవటం వల్లనే చనిపోయిందని చెప్పేసి మేము అనుకుంటాను. వాళ్ళు ఏదైతే హాస్టల్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి బయటికి చెప్తా ఉన్నారో అది నిజమా కాదా అనే దాంట్లో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళు పొద్దుగాల 5 గంటలకే హాస్టల్ రూమ్లు తెరుస్తూ ఉంటారు. నిజంగా 5 గంటలకు వీళ్ళు 5 గంటలకే చూసుంటే 5 గంటలకి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రాలేదా అనే విషయంలో మాకు అనుమానాలు. ఇప్పుడు 11:30 అవుతున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి రాలేదు, ఇక్కడ చేరుకోలేదు అంటే వాళ్ళకి సమాచారం ఇచ్చిరా లేదా అనే విషయం కూడా అనుమానాలు. ఇప్పుడు మేము తెలుసుకుంటే ఏదో 9 గంటలకు అట్లా వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. అంతేకాదు, చనిపోయిన అమ్మాయిని కూడా హ్యాంగ్ చేసుకున్న రూమ్లో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ గార్డియన్ ఎవరో ఒకరు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉండే. కానీ ఆ డోర్ ఓపెన్ చేసి ఇమీడియట్గా ఆ బాడీని తీసుకొచ్చి ఇలా మార్చిలో ఉంచిన స్థితి. ఓకే, అట్లా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే మార్చిలో ఉంచిన తర్వాత ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరో ఒకరు ఈ బాడీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ కూడా ఎవరు లేరు అంటే దీని వెనకాల మాకు పలు అనుమానాలు ఉన్నాయి. యూనివర్సిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో, యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో దీన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాయి. ఏం జరిగిందనే విషయాన్ని కూడా పోలీసులు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీలోనే జరుగుతూ ఉన్నాయి. మన గీతా యూనివర్సిటీ, ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీలో హత్యలు అనేది నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీని వేసి అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా సమాజానికి చెప్పి యూనివర్సిటీని మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చూడవచ్చు, ఏదైతే యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీలో జరిగిన ఆత్మహత్యకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయి. ఏదైతే ఎస్ఆర్ యూనివర్సిటీలో నిన్న సాయంత్రం హ్యాంగ్ చేసుకున్నదని మాత్రమే చెప్తున్నారు. అక్కడ యూనివర్సిటీ ఏదైతే ఉన్న అధికారులు కావచ్చు లేదా అధ్యాపకులు కావచ్చు, వాళ్ళంతా కూడా పేరెంట్స్కి ఒక సమాచారం ఇవ్వాలి. 9 అయినా కూడా ఇంతవరకు సమాచారం లేదని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఒక పక్క చెప్తా ఉంటే, మరోపక్క పలు అనుమానాలకు తావిస్తుంది. రాథోడ్ దీప్తికి సంబంధించినటువంటి అది హత్య అనే విషయంలో కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటంటే అక్కడ పక్క తోటి విద్యార్థులు చెప్పేది బ్యాక్లాగ్ ఉండడం వల్ల, బ్యాక్లాగ్ రిజల్ట్స్ కొంత రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుందని చెప్తా ఉన్నారు. కానీ ఒక క్లారిటీ మాత్రం లేదు. ఎందుకంటే ఎస్ఆర్ యాజమాన్యం ఏదైతే ఉందో పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వలేదు. ఉదయం గనక ఒకవేళ సమాచారం ఇచ్చుంటే ఈ పాటికి నిజామాబాద్ నుంచి బయలుదేరినటువంటి పేరెంట్స్ ఇప్పటికే ఇక్కడ చేరుకునే వాళ్ళు. కానీ అనుమానాలకు ఇది రాథోడ్ దీప్తికి ఆత్మహత్యకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు అసలు హ్యాంగ్ చేసుకున్నదా లేదా, అక్కడ పేరెంట్స్ని వచ్చేంత వరకు కూడా లేదా పోలీసులు వచ్చేంత వరకు కూడా అక్కడ ఏదైతే మృతదేహాన్ని అక్కడ ఉంచాల్సింది, కానీ అప్పటికే దింపేసి సీనియర్ జూనియర్ విద్యార్థులు కొంతమంది పండుగ సెలవులకు వెళ్ళినప్పుడు కూడా సీనియర్ విద్యార్థులు కావచ్చు, జూనియర్ విద్యార్థులను కూడా అక్కడ మాట్లాడనీయకుండా యాజమాన్యం అయితే కట్టుదిట్టం చేస్తూ ఉంది. ఎవరు కూడా మీడియాతో మాట్లాడద్దు, మీడియాతో మాట్లాడకుండా తోటి విద్యార్థులను కట్టడి చేసింది. ముఖ్యంగా విద్యార్థులు వస్తే తప్ప ఆ విషయాలు అక్కడ ఏం జరిగిందనేది అనే విషయం తెలిసేది. కానీ మీడియాను కూడా లోపలికి ప్రవేశం లేదు. యూనివర్సిటీ లోపలికి కూడా ఎవరు కూడా మీడియాను అనుమతించకపోవడం మరోపక్క అనుమానాలు పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే రాథోడ్ దీప్తికి సంబంధించి తోటి విద్యార్థులను ఏదైతే 8 మంది తన రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ నిమిత్తం పోలీసులకు మాత్రం వాళ్ళను విచారణ నిమిత్తం పంపించినట్టు తెలుస్తూ ఉంది. మరోపక్క అసన్పర్తి పోలీసులు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనేది ఆ విచారణ చేస్తే మాత్రం తెలుస్తుందని పోలీసులు ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పేరెంట్స్ ఇంతవరకు కూడా
ఎంజిఎం మార్చరికి చేరుకోలేదు. ఏదైతే ఎప్పుడైతే నైట్ నిన్న చనిపోయిందంటారు, చనిపోయిన వెంటనే ఏదైతే పేరెంట్స్ కనుక సమాచారం ఇచ్చేంటే ఈ పాటికి పేరెంట్స్ చేరుకునే వాళ్ళు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేకపోయారు. అంటే మేము పోలీసులను అడిగాము, యజమాన్యాన్ని అడిగాము, కానీ ఉదయం 9 గంటలకు సమాచారం ఇచ్చారంటే రాథోడ్ దీప్తికి సంబంధించి పూర్తిగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలి. ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దీని వెనకాల పెద్ద రాజకీయ కోణంలో కుట్ర ఉంది అని చెప్పేసి అయితే విద్యార్థి సంఘాల నేతలు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.